హలో స్టూడెంట్స్, జస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. అక్కడ 1 మైనస్ లాగ్ ఎక్స్ సంథింగ్ స్క్వేర్ ఉంది. లాగ్ సంథింగ్ స్క్వేర్ లోపలేమో లాగ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ లాగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్ చూడంగానే మనకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఇది: ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అదేంటి సార్, అక్కడ ఈ పవర్ ఎక్సే లేదు, ఇది ఎందుకు గుర్తొస్తుంది ఈ ఫార్ములా అంటే, అక్కడ మనం లాగ్ ఎక్స్ని టీ పెట్టుకుంటే ఇచ్చిన ఇంటిగ్రల్ ఈ ఫార్ములాకి రెడ్యూస్ అవుతుంది. సో లాగ్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు సస్పెక్ట్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఫార్ములా. సో ఎలా రెడ్యూస్ అవుతుందో చూద్దామండి. ఇప్పుడు లాగ్ ఎక్స్ని టీ పెట్టుకోవాలి. లాగ్ ఎక్స్ని టీ పెట్టుకుంటే అక్కడ లేని ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ టీ వచ్చేస్తుంది మనకి. సో పుట్టింగ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ, పుట్ టీ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అక్కడ లాగ్ అంటే మన ఎగ్జామ్లో లాగ్ టు ద బేస్ ఈ అండి. సో ఇప్పుడు ఈ లాగ్ ఈక్వేషన్ని ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ లాగా మారిస్తే ఈ పవర్ టీ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ టీ డిటీ ఈక్వల్ టు డిఎక్స్. అంటే ఇచ్చిన ఇంటిగ్రల్లో డిఎక్స్ ప్లేస్లో ఈ పవర్ టీ డిటీ రీప్లేస్ చేయొచ్చు. సో ఇచ్చిన ఇంటిగ్రల్ని కొత్త వేరియబుల్ టర్మ్స్లో రాద్దాం. ఇప్పుడు 1 మైనస్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ టీ అనుకున్నాం, 1 మైనస్ టీ బై 1 ప్లస్ టీ స్క్వేర్, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈస్ ఈ పవర్ టీ డిటీ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు ఇది ఆ ఫార్ములా లాగా ఉంది. సో ఎలా అంటే, ఎలా సార్ లోపల రెండు ఫంక్షన్స్ లేవు కదా అంటే, ఇప్పుడు మనం ఈ 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఇమీడియట్గా ఆ ఫార్ములా లాగా అయిపోతుంది. సో ఈ పవర్ టీ ముందుకు రాద్దాం, ఈ పవర్ టీ పైన న్యూమరేటర్లో 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ని ఓపెన్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఓపెన్ చేస్తే 1 మైనస్ 2t ప్లస్ టీ స్క్వేర్ బై ఆ పైన ఉన్న స్క్వేర్ని డినామినేటర్లో కూడా తీసుకెళ్తే 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయగలగాలి అంటే ఈ పవర్, సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని మనం ఇలా చూడగలగాలి: ఈ పవర్ టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ టీ డిటీ, సారీ అక్కడ పైన డిటీ ఉండాలి. సో ఎలాగో ఈ పవర్ టీ రాసాం కాబట్టి దట్ ఈస్ డిటీ ఓన్లీ. సో ఇప్పుడు ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని ఇలా కనుక మనం చూడగలిగితే దీనికి మనం డైరెక్ట్ రిజల్ట్ అయ్యచ్చు, ఈ పవర్ టీ ఎఫ్ ఆఫ్ టీ అనేసి వేయచ్చు. సో ఇలా అవుతుందండి ఈ పవర్ టీ తర్వాత బ్రాకెట్లో ఉన్న ఫంక్షన్. ఎలా అంటే, సో ఈ పవర్ టీ న్యూమరేటర్లో 1ని టీ స్క్వేర్ని ఒక చోట పెడదాం, 1 ప్లస్ టీ స్క్వేర్ ఒక చోట, ఫస్ట్ టర్మ్ ఈ థర్డ్ టర్మ్ ఒక చోట, ఇంకా మైనస్ 2t సపరేట్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిటీ. ఇప్పుడు ఆ బ్రాకెట్ లోపల ఉన్న ఫంక్షన్ని రెండు ఫంక్షన్ లాగా స్ప్లిట్ చేద్దాం. ఈ పవర్ టీ 1 ప్లస్ టీ స్క్వేర్ ఫస్ట్ టర్మ్కి, ఆ తర్వాత ఉన్న మైనస్ టీ సెకండ్ టర్మ్కి ఇద్దాం, మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిటీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో 1 ప్లస్ టీ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అవుతుందండి, మిగిలేది 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిటీ. అయితే దట్స్ ఆల్. ఇది ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ఎఫ్ డాష్ టీ అవుతుంది. మీరు డిఫరెన్షియేట్ చేసి చూడొచ్చు. 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డి బై డిటీ ఆఫ్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఏమవుతుంది? చైన్ రూల్ వాడాలి ఇక్కడ. 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వేస్తాం. సో మైనస్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ చైన్ రూల్ వేసినప్పుడు 1 ప్లస్ టీ స్క్వేర్ డెరివేటివ్ కూడా ఇక్కడ పక్కన వేయాలి. ఆ 1 ప్లస్ టీ స్క్వేర్ డెరివేటివ్ 2t అవుతుంది. సో మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సెకండ్ టర్మ్.
సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ లోపల పర్ఫెక్ట్గా మనకి ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఎఫ్ డాష్ టీ డిటీ ఉంది. సో డైరెక్ట్గా ఇలా ఇలా ఎప్పుడు ఇంటిగ్రల్ లోపల ఎప్పుడు ఫంక్షన్ ఉన్నా కానీ డైరెక్ట్గా మనం రిజల్ట్ ఏం రాయొచ్చు అంటే ఈ పవర్ టీ ఇంటూ జస్ట్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఏంటంటే అక్కడ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అయితే మనం ఆన్సర్ ఎక్స్లో ఇవ్వాలండి, అందుకని రిటర్న్ బ్యాక్ టు ఎక్స్ ఫ్రమ్ టీ రిటర్న్ బ్యాక్ టు ఓల్డ్ వేరియబుల్ ఎక్స్. దానికి కూడా మనం ఇందాక ఏమైతే సబ్స్టిట్యూట్ చేసామో అక్కడి నుంచే వీ విల్ రిటర్న్ బ్యాక్ టు ఎక్స్. సో టీ ఎక్కడుంటే అక్కడ లాగ్ ఎక్స్ పెట్టుకోవాలి, ఎక్స్ ఎక్కడుంటే అక్కడ ఈ పవర్ టీ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ పవర్ టీ అంటే ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం అండ్ టీ ప్లేస్లో లాగ్ ఎక్స్. సో ఎక్స్ బై 1 ప్లస్ ln x హోల్ స్క్వేర్. సో ఎక్స్ బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ ప్లస్ సి, ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ ఆన్సర్ని ఇప్పుడు ఆప్షన్స్లో వెతికితే ఇట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 3. సో ఇక్కడ ఇమీడియట్గా స్ట్రైక్ కావాల్సిన ఐడియా log x ఈక్వల్ టు టీ పెట్టుకోవాలని, ఎందుకంటే దట్ విల్ ఈల్డ్ టు దిస్ స్టాండర్డ్ ఫార్ములా. అయితే ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే బై పార్ట్స్ యూజ్ చేస్తే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. కానీ ఎంసెట్లో మాత్రం దీని అప్లికేషన్ వాడే ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం చేయొచ్చు. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.